మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానీ హైదరాబాద్లో నిరుపేదల ఇల్లు కూల్చడం, రైతుల 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల భూములు లాక్కోవడం తప్ప మరి ఇంకేం చేయట్లేదు. వాళ్ళకి దాదాపుగా ₹1 విలువ చేసే ఆ భూములను కేవలం 25 లక్షలకి నష్టపరిహారం అనేది వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. లేదు పూర్వ అవుతుంది 2 ఎకరాల మొత్తం వచ్చింది సర్వ నంబర్ తోటి మొత్తం 230 ఎకరాలు 80 కుటుంబాలు ఉంటాయి మొత్తం. చిన్న ఊరే కానీ ఒక్కొక్క వచ్చినా ఒక్కొక్క రాలేవు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. వికారాబాద్ జిల్లా దోమ మండలం నుంచి అనేక మంది రైతులు వాళ్ళ ఆర్తనాదాలు వినిపించడానికి ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. దాదాపుగా 300 మంది కుటుంబాల రైతుల భూములు కోల్పోతున్నారు. వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి హైదరాబాద్తో నిరుపేదల ఇల్లు కూల్చడం, రైతుల 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల భూములు లాక్కోవడం తప్ప మరి ఇంకేం చేయట్లేదు. వాళ్ళకి దాదాపుగా ₹1 విలువ చేసే ఆ భూములను కేవలం 25 లక్షలకి నష్టపరిహారం అనేది వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నోటీసు కూడా వాళ్ళకి సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీసులో 60 రోజులు గడువు వాళ్ళకు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 45 రోజులు ఇంకా మిగిలి ఉంది. మరి వాళ్ళు ఏం చేయాలి ఏంది, స్థానిక అధికారులు స్థానిక ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కలవకుండా వాళ్ళకు రైతులకు ఎలాంటి చెప్పకుండా వాళ్ళకు కనీసం వాళ్ళ ఆర్తనాలు వినడానికి కూడా వాళ్ళకి ఓపిక లేకుండా పోతుంది. మరొకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతులందరికీ రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము కంపెనీకి భూములు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుండి మాకు భయం లేచి మేము ఇక్కడ ఇట్లాడుతున్నాం. అక్కడ ఎన్ని ఎకరాలు మాకు 5 ఎకరాలు ఇక్కడ మండలంలో ఎక్కడి నాటి మాకు మా పెద్దనాడు చేసిన భూమి దాంట్లో బోర్డు వేసుకున్నాము, షాప్ చేసినాము, పైప్ లైన్ వేసుకున్నాము. సమాజం 2 పంటలు అనేది దాంతోనే పొద్దు గడుపుతున్నాం. ఇప్పుడు ఆ భూములు విడిచిపెట్టుకోవాలంటే మేము ఎట్లా పోతాము? వేరే ఎక్కడో బతుకుతాం, ఎవడు రానిస్తాడు, ఎవడిస్తాడు? పిల్లకు తల్లికి పిల్ల కానకుండా అయ్యేటట్లా అవుతుందా అని మాకు భయం చేసింది. ఎందుకు ఏం కడతారట మరి అక్కడ? మేము కంపెనీ వేస్తారంట. కంపెనీ వేస్తారట. స్థానిక అధికారులు అని ఎంఆర్ఓ మీకు ఏం చెప్పట్లేదా? ఇంకేం చెప్తారు? మేము ఇవ్వాలంటే నువ్వు తెచ్చింది అయిపోయారు. ఎంత ఇస్తారట మరి ఎకరానికి? ఎకరానికి 25 లక్షలు ఇస్తారా? అక్కడ ఎంత ఉంది రేటు? అక్కడ 1 కోటి మీలు ఉన్నది. అధ్యక్షులు కూడా వచ్చేటట్లేదు. ఎట్లా అదే మాకు భయం చేసి ఇక్కడ మేము ఆడుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యేని కలిసి ప్రయత్నం చేసారా? కలుస్తామని పోతే కలవట్లేదు కానీ మీ భూములు అయితే గుంజుకుంటాం. దాని గురించి మేము అక్కడ నోటీసులో ఎన్ని రోజులు టైం అని ఏమన్నా ఇచ్చిరా? 2 నెలల టైం అంట. 2 నెలల టైంలో 45 రోజులకు వచ్చింది. అప్పటి మేము అక్కడ ఇక్కడ భయం చేసి మాట్లాడుతున్నాం. మరి ఏంది ఇప్పుడు ఏమంటారు? మరి ఎట్లా వాళ్ళేమో నోటీసులు ఇచ్చి మీరు భూములు ఇవ్వాలంటారు, మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మేము ఏముంటే అనుకున్నాము. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది సమస్య? సమస్య ఏం లేదు కానీ మా భూములకు నోటీసులు పంపండి. కలెక్టర్ నుంచి ఆఫీస్ వచ్చి నోటీసులు పంపండి, భూములు కంపెనీకి ఇవ్వాలని పంపండి అని మేము అంటున్నాం. అంటే ఎందుకు పంపిందని మేము కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఏం సమాధానం చెప్పలేదు. ఆడియో ఆఫీస్ పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము, ఒక ఎమ్మెల్యే చనిపోయినాము. ఎవరు ఏం సమాధానం చెప్తలేరు. ఏదో ప్రారంభం చూసుకున్నామంటే ఉద్దేశం. అయితే అట్లా ఇయ్యము, మేము దాని మీద మాట్లాడలేదు కానీ మీరైనా ఇదే గారు చెప్తారు. మీ దగ్గర దానికి నష్టపరిహారం ఇస్తా అని చెప్పారు. ఏం సమాధానమే లేదు. ఒకవేళ చెప్పచ్చు ఇయ్యం మేము. అసలు ల్యాండ్స్ కాదు కదా, పట్టా భూములేనా? పట్టభూములు మేము అసలు గౌటాలు ఉంటే మేము తీసుకుంటాం. మరి పట్టా భూములు అయితే ఏంటి? ఆటలు మీకు ఇచ్చిన నోటీసులు ఏముంది? మరి కంపెనీకి ఇవ్వాలని ఉండదు. ఏం కంపెనీ ఆఫీసర్? ఏం కంపెనీలో కూడా కంపెనీ అని ఒకటి ఇచ్చింది. ఇప్పుడు ఏమంటుంది మరి? ఏం కోరుతున్నారు మీరు? మేము ఏమని ఒకటే కోరుకున్నాం. మేము ఏమంటున్నాం? రూపాయలకి భూములు ఇస్తాం, రూపాయలు ఏమంటలేము, ధర చెప్తలేము. మేము ఇక్కడ ఏది శంషాబాద్ విధానసభప్పుడు వస్తూ జరిగింది 50 లక్షలు 70 లక్షలు ఆనాడే ఇవ్వలేము. ఇప్పుడు ఏం చూస్తాం? స్థానిక అధికారులు కానీ ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు.
అక్కడ స్థానికంగా ఎంత రేట్ ఉంది భూములకు? 40 lakhs వరకు 40 lakhs ఉంటే 20 lakhs ఇస్తా అని చెప్తారా? ఇంతకుముందు 2 acres తీసుకున్నాము 35 lakhs లాగా తీసుకున్నాము రీసెంట్ 2 years. స్థానిక ఎమ్మెల్యే కానీ కలిసే ప్రయత్నం చేశారా? స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కలవడానికి వెళ్తే నాకు డ్రోన్ గుద్దింది వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళేసి. మీరు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు మిమ్మల్ని బంధించినట్టు తెలిసి ఏమంటారు వాళ్ళు? ఊళ్ళో ఒక దగ్గర మా దగ్గర టెంట్ కూడా వేయనిస్తలేరు పిఎస్ వాళ్ళు. ఒక చెట్టు కింద కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నాం మేము ఏమంటారు? మేము రైతులు నిరాహార దీక్ష చేస్తే ప్రతిరోజు పిఎస్ వాళ్ళు రావాలి ఇట్లా కూర్చోవద్దన్నా మీరు ఏమని అంటే కలెక్టర్ కానీ వాళ్ళు కానీ చెప్పాలంటే వాళ్ళు చెప్తే మాకు రెస్పాన్సే లేదు. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. బయటికి ఏడికి వెళ్ళినా మమ్మల్ని భయభ్రాంతులకు చేస్తాం. మొత్తం ఎన్ని వందల ఎకరాలు పోతుంది అక్కడ? మా చుట్టుపక్కల ల్యాండ్ మొత్తం 3 విలేజ్లు కలిసి 250 ఎకరాలు. మొత్తం అందరూ చేస్తారు మరి రైతులందరూ? మా విలేజ్ ఒకటే చేస్తారు. మీ విలేజ్ ఒకటి చేస్తారు. ఓకే. నెల నెల 2 నెలలకు వచ్చే నెలకు వచ్చినాం. భూములు ఏం అడగలే. ముందుగా రోడ్ వస్తాను రోడ్కు కొలిచేసిండ్రు. రోడ్ వచ్చినాక మళ్ళీ సర్వ నంబర్ తోటి ఇది ఇవి ఇచ్చాను రోడ్కి ఇచ్చాను కంపెనీలకు అని. లేదు పూరా పోతుంది 2 ఎకరాల మొత్తం వచ్చింది సర్వ నంబర్ తోటి. మొత్తం 230 ఎకరాలు 80 కుటుంబాలు ఉంటాయి అంతా. మా ఊరు చిన్న ఊరే కానీ ఒక్కొక్క వచ్చినా ఒక్కొక్క రాలేవు. ఒక సైడు ఏం చెప్పలేదు నష్టపరిహారం ఇంకా. మేము ఇచ్చినా 6 రూపాయలు ఉంటాయి ఇచ్చినా అని కూడా మేము భూమి మీద బతుకుతాం. పట్ట భూములు అవి గవర్నలు కావు పట్ట భూమి. ఏం కొట్లాడే ఇయ్యము మరి చంపినా సరే అని ఇయ్యమంటున్నాం అంతే. 80 మంది కుటుంబాలు అనుకో రోడ్డు మీద పడాలని. చేద్దామంటే నువ్వు వేస్తున్నాం. రాలేడు కానీ సెక్రటరీ ఎంఆర్ వాళ్ళతో రోడ్డుకి ఇచ్చాడు. ఇంకా వచ్చింది ఇచ్చినందుకు ఇక మొత్తం వచ్చేసారంటే మేము ఇవరకు రాలేరు ఇంకా. ముందుగా రోడ్డుకి అయితే కొలిచిపోయాడు రోడ్డుకు తర్వాత మన భూమి గుంజుకొని వేసాం అట్లా.